మల్లికార్జున ఖార్గే ఏసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలో వస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే రాజ్యాంగాన్ని మార్చేస్తాడు, చైనా అధ్యక్షుడు ఆయనే జీవితకాలం ప్రధానమంత్రి ఉంటాడు, ఎన్నికలు మెంబర్ ఎన్నికలని అంటున్నాడు. అంటే ఈ ఆరోపణ 2014 కూడా చేశారు. ఇదే చిల్లర అవగాహన లేని మతి లేని ఆరోపణ 2014లో కాంగ్రెస్ పార్టీ చేసింది. మోడీ గారు దేశానికి ప్రధానమంత్రి అయితే ఈ దేశం విచ్ఛిన్నమవుతుంది, ఈ దేశంలో మత కళాలు వస్తాయి, ఈ దేశం తిరోగమనంలో ప్రయాణం చేస్తా అన్నారు. 10 ఏళ్ళ తర్వాత ఏం తెలిపోయింది? 370 ఆర్టికల్ రద్దు కావచ్చు, ఛాందస వాదపు పద్ధతిని పక్కకు పెట్టి త్రిపుల్ తలాక్ను రద్దు చేసి ఇలా మైనార్టీ మహిళల గౌరవాన్ని వాళ్ళకు జీవితంలో ఒక భద్రతనిచ్చినటువంటి పార్టీ బీజేపీ పార్టీ గుర్తుపెట్టు. నిన్న మోడీ గారు ఒక మాట మాట్లాడు, ఒక జాతిని విస్మరించినటువంటి ప్రభుత్వాలు నడవా, అందరూ మేము సమానంగా చూస్తాం, వాళ్ళు ముస్లింలా క్రిస్టియన్లా హిందువులు కాదు, వాళ్ళు భారత ప్రజానికం కింద చూస్తామని చెప్పి మోడీ గారు అంటుంటే వారి స్టేట్మెంట్ కట్టుంటే వీళ్ళకి ఇట్లా మాట్లాడుతున్నారంటే అంటే వీళ్ళకి ఏమీ లేదు, వీళ్లకు మొత్తం కథమైపోయింది. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రజల దృష్టిలో ఇది విఫలమైన పార్టీగా ఉన్నది. వాళ్ళ కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. అబద్ధాల పునాదుల మీద తప్ప వీళ్ళకు నిజమైనటువంటి బలం లేదు. ఇవాళ మీకు తెలుసు, యూపీ ఒకప్పుడు ఇలా కాంగ్రెస్ పార్టీ కేంద్ర బిందువు ఉండే. ఇవాళ యూపీ, ఉత్తరప్రదేశ్ 80 సీట్లున్న ఉత్తరప్రదేశ్, 2 పక్క రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ ఇలా మొత్తం మోదీ జపం చేస్తుంది. ఇవాళ కాషాయం అయిపోయింది భారతీయ జనతా పార్టీ. ఇంతెందుకు మీకు ఇంత యూపీలో ఒక్కొక్క నియోజకవర్గం 40% పాపులేషన్ ఉంటుంది మైనార్టీ పార్టీ, అక్కడ గెలుస్తున్నాం. అంటే మోడీ గారు అందరి విశ్వాసం పొందగలిగింది కాబట్టి గెలుస్తుంది తప్ప ఇవాళ ఖర్గే గారు ఇది ఇట్లా అవుతుంది అట్లా ఎట్లా అవుతుందండి? ఏమైనా ఉన్నాయా మీ ముఖాలకు? స్కాములు అని గవర్నమెంట్ ఉందా? 2G స్కామ్ ఎవరు చేసిండ్రు? కోల్ స్కామ్ ఎవరు చేసిండ్రు? బోఫర్ స్కామ్ ఎవరి చేతిలో ఉండే? సొంత మంత్రులే జైల్లోకి పోయిన చరిత్ర ఎవరిది? మీది కాదా? ఇవాళ మాట్లాడుతున్నావు. ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావో నినాదం ఇచ్చింది. ఎప్పుడు ఇందిరాగాంధీ గారు 67, 68 ఇచ్చింది. గా నినాదం రాజీవ్ గాంధీ గారు కూడా ఇచ్చిండు. గా నినాదం ఇవాళ మీరు కూడా ఇస్తాను. అంటే 75 సంవత్సరాల కాలంలో ఈ దేశాన్ని పాలించిన పార్టీ 5 దశాబ్దాల పైబడి కాంగ్రెస్ పార్టీ. ఈ పేదరికానికి ఇవన్నీ కారకులు ఎవరు? మీరు కాదా? ఇవాళ ఇవన్నీ కడిగేసుకుంటూ వస్తున్నాం, మేము రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నాం. భారతీయ జనతా పార్టీ మీకు కళ్ళు నుండి చూడలేని వాళ్ళు, మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. మీకు ఒక అహంకారం ఉండే, మేము తప్ప ఎవరు పాలిస్తుంది దేశాన్ని. మీరు కాని పరిస్థితుల్లో మోడీ గారు వస్తే అర్థమైపోయింది దేశాన్ని. ఓహో, ఇంత గొప్ప పరిపాలన ఉంటుందని, ఇంత నిజాయితీ పరిపాలన ఉంటుందని, ఇంత కమిట్మెంట్ ఉంటుందని, ప్రపంచంలో ఈ దేశానికి ఇంత గొప్ప కీర్తి వస్తుందని చెప్పి ఎవరు వచ్చినాక వచ్చింది? మోడీ గారు వచ్చింది కదా. ఆమె డిబేట్ ఎవరితో తట్టుకోలేరు వాళ్ళు. ఆయన మీద విశ్వాసం ఉందా?